మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఏప్రిల్ మాసం విశేషంగా మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఎలా ఉండబోతున్నాయి, ధనపరంగా, వ్యాపార పరంగా, పెట్టుబడుల పరంగా ఈ నెల వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందుగా వాటితో స్టార్ట్ చేయండి గురుగారు. మీనరాశి ఏప్రిల్ మాసం 2026 సంవత్సరం. ఈ సంవత్సరం ఆరంభమయ్యి అప్పుడే 4 మాసాలు అయిపోయిందా అనిపిస్తుంది. ఎందుకంటే సంవత్సరం ఆరంభం నుంచే ఏదో ఒక రకమైనటువంటి ప్రజలకి ఇబ్బంది కలిగేటనే ఉంది. కానీ మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ 6 నెలల క్రితమే ఇబ్బంది జరుగుతుంది. 4 మాసాలు అయినప్పటికీ పోయిన సంవత్సరం నుంచి కూడా కొన్ని రకాల ఇబ్బందులు పడుతూనే ఉన్నారు పాపం. కానీ ఉపశమనం కూడా అలానే ఉంటుందండి. ఏదైనా ఆకలి అయినప్పుడే ఆకలి విలువ తెలుస్తుంది, అన్నం విలువ తెలుస్తుంది, అంతేనా? మనకి దాహం వేసినప్పుడే దాహం విలువ తెలుస్తుంది. కాబట్టి మీనరాశి వారికి పడేటువంటి కష్టాల వలన వారికి ధనం విలువ తెలుస్తుంది, ఎదుటి వాళ్ళ ఒక రిలేషన్ విలువ తెలుస్తుంది, ఎవరితో మాట్లాడితే బాగుండు, ఎవరిని దూరం చేయాలి, ఎవరిని దగ్గర చేయాలి, ఇలాంటి చైతన్యం రావడం అనేది చాలా గొప్ప విషయం. దాంట్లో ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వస్థానంలో ఉన్నటువంటి శని, ఆ శని ఏప్రిల్ 14వ తారీఖు వరకు ఉండేటువంటి రవి, వాళ్ళతో పాటు కుజుడు 22వ తారీఖు కొనసాగేటువంటి కుజుడు, వీరందరి గ్రహస్థితి చూసుకున్నట్టయితే మళ్ళీ 2వ స్థానంలో శుక్రుడు, 12వ స్థానంలో రాహుతో బుధుడు, 3వ స్థానంలో గురువు, ఇక్కడ సింహరాశిలో కేతువు. ఈ రకమైన గ్రహస్థితి ఎప్పుడో ఒక్కసారి కావాలి మీనరాశులకు వస్తుంది. అంటే నాకు తెలిసినంత వరకు వీరికి 19 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇట్లాంటి గ్రహస్థితి. ఇది ఒక అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే స్వస్థానంలో శని అంటే అంత ఈజీ కాదు, అది ఒక అదృష్టమే. శని భగవానుడు రావడం అనేది మామూలు విషయం కాదు, అది చాలా మంచి అదృష్టం. తొక్కుకోవడమా, ఉండడమా, పోవడమా ఇక్కడ తేలిపోద్ది ఈ 2 సంవత్సరాల్లో. దాంతో వీళ్ళకి దాదాపు సంవత్సరం దగ్గరికి వస్తుంది, సంవత్సరం అయిపోయింది దగ్గరికి వచ్చి వీళ్ళ దాంట్లో శని వచ్చి. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకి గత సంవత్సరంగా కూడా చూసినట్టయితే ఏ పని ముందుకెళ్ళకపోవటం, అష్టదిబ్బందన అయిపోవటం, ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉండటము, పెళ్ళి అనుకున్నా, విదేశాలు అనుకున్నా, కొన్ని రకాల వ్యాపారాలు అనుకున్నా కూడా రేపు అనుకుంటే సంవత్సరం గడిచిపోతూ ఉంది. వీరికి ఒళ్ళేమో పెరిగిపోతూ ఉంటుంది, వీరేమో సెన్సిటివ్గా ఉంటారు, సెన్సిటివ్గా ఎవరేం చెప్పినా వింటూ ఉంటారు, అలా తలదించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో ఎప్పుడో సాధిస్తాం కదా అనుకుంటూ ఉంటారు. దాని తగ్గట్టు కళలు వస్తూ ఉంటాయి, ఆరోగ్య సమస్యలు, ఒబిసిటీ ఎక్కువగా ఉంటుంది వీరికి, స్టమక్ రిలేటెడ్ సమస్యలు వస్తూ ఉన్నాయి, సరిగా తిన్నదరగలు, మోకాలు నొప్పులు, మోచేతి నొప్పులు, కాళ్ళు గుంజటము, కళ్ళు కనిపిపోవటము, షుగర్ ఎక్కువ లెవెల్స్ పెరగడం, బీపీ డౌన్ అవటము, ఇవన్నీ కూడా వీరికి స్ట్రెస్ వల్ల. ఇవన్నీ కూడా ఈ బ్రెయిన్ స్ట్రెస్ అవ్వటము, లవ్ ఫెయిల్యూర్ అవ్వటము, అనుకోకుండా పెళ్ళి అవ్వటము, పెళ్ళైన తర్వాత జీవితంలో నిలబడలేకపోవటము, పెళ్ళైన వెంటనే జాబ్ పోవటము, దానిపై ఆ జాబ్ పోవడానికి కారణం వాళ్ళ భార్య అని వాళ్ళ భర్తని అనుకోవటము, విడాకులు తీసుకుని నాకు వెళ్ళిపోవటము, సంబంధం లేకున్నటువంటి ఇవన్నీ సంబంధాలు లేవు. ఒకదానికి లింక్ ఉన్నాయా? మనంగా మా బ్రహ్మాండంగా వైట్ అండ్ వైట్ వేసి బ్రహ్మాండంగా ఏదో పార్టీ నాయకుల్లాగా ముందుకెళ్తూ ఉంటాము. ఎవడో వచ్చేసి ఆ సైకిల్ చక్రం పక్కనే ఉన్న గుంతలు వేస్తాడు, ఆ మట్టి వచ్చి మనమేం పడిద్ది. ఇప్పుడు పిల్లోడు అనలేము, సైకిల్ అనలేము, మన షర్ట్ అనలేము, మళ్ళీ వెనక్కి వెళ్ళి షర్ట్ మార్చుకొచ్చేప్పటికి అక్కడ ఫంక్షన్ అయిపోద్ది. ఇక్కడ సంబంధం లేని విషయాలు అన్నింటిలో కల్లా ఇక్కడ వీరికి తగులుకుంటాయి అనమాట. అలానే వీరికి కొబ్బరి చెట్టు కింద నిలబడితే కొబ్బరికాయ పడిద్ది ఎత్తిన, అది కట్టుకుందామని వెళ్తే ఎదురురా తగిలిద్ది. కానీ ఎవరు లిఫ్ట్ అడిగితే ఆ లిఫ్ట్ గుంతలో పడేస్తాడు తీసుకుపోయి, స్పీడ్ బ్రేకర్ల మీద ఎక్కువ వేస్తాడు, అది తగలరాని సైడ్ తగిలేసి ఇంకొంచెం దాన్ని దారి తీస్తుంది. అన్నీ సంబంధం లేకుండా ఉంటాయి అనమాట. అలాంటి ఇబ్బందులు పడేటువంటి ఈ మీనరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ మాసం 2026 సంవత్సరంలో ఉపశమనం దొరుకుతుంది అని చెప్పొచ్చు. మనం కూర్చుందాం అనుకోండి, కుర్చీ ఇరిగిపోయింది కదా కుర్చీ అని చెప్పేసి లేసేసి మంచం కూర్చుంటే నడుము ఇరుగుతుంది, మంచం మీద కూర్చోగానే అది కుక్కి మంచం అవుతుంది. అంటే ఎక్కడైనా సంబంధం ఉందా? కానీ అనుభవించేది ఎవరు? మీనరాశి వారే. సంబంధం లేని విషయాల్లో అనుభవిస్తారన్నమాట. పక్కన ఉన్న వాళ్ళందరికీ మంచి భోజనం వచ్చింది, వీళ్ళకేమో రాళ్ళు కలిపిన భోజనం వచ్చింది. ఇక ఈ అదృష్టాన్ని చూసి తట్టుకోలేకపోతుంది, వారికే విరక్తి వచ్చేస్తుంది అన్నమాట ఒక్కోసారి. కానీ దానికి భిన్నంగానే ఈ యొక్క సంవత్సరం ఏప్రిల్ మాసం అయితే బాగుందని చెప్పొచ్చు. వీరికి పాల ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారాలు చేసుకున్నా, రెస్టారెంట్ హోటల్స్ పెట్టుకున్నా, లేక చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేసినా ఈ సంవత్సరం బాగా పంటలు ఉంటాయి. పత్తి, మిరప, జొన్న, మామిడి, పప్పాయి, సపోటా, దానిమ్మ ఇలాంటి పంటలు వేసుకుంటే వీరికి అద్భుతంగా ఉంటుంది. నిమ్మ అయితే మాత్రం వీళ్ళు కోటీశ్వరులు అవుతారు.
నిమ్మ కానీ మిరప కానీ ఈ రెండిట్లో మాత్రం ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. ఈ పంటలు ఏదైనా పండించుకునే రైతులుగా కానీ, చేపల చెరువు రొయ్యల చెరువులు వేసుకునేటువంటి రైతులుగా కానీ, ఉప్పు పండించుకునే రైతులు గారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారికి అదృష్టం వారి ఇంటే తొలతూగుతుందని చెప్పొచ్చు. ఎలాంటి దురదృష్టం ఉన్నా కూడా ఈ సంవత్సరం ఇలాంటి పంటలు వేసినందుకు అదృష్టం ఉంటుంది. రైతులుగా మారే వారికి అదృష్టం ఉంది కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. వీళ్ళకి శత్రువులు ఎవరు గురుగారు? ఎక్కడ ఎక్కువగా వీళ్ళు నష్టపోతున్నారు? మరి శత్రు బాధలు ఏమైనా ఉన్నాయా ప్రస్తుత కాలం వీళ్ళకి? మీనరాశి వారికి లవ్ ఉంటే వారే శత్రువులు. ఎవరినైతే లవ్ చేస్తారో, ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళే వారి శత్రువులు. ఎందుకంటే వీరు చెప్పిందే వినాలి, వారి దగ్గర చేతులు పట్టుకొని నిలబడాలి. టోటల్ మొత్తం అంతా వారి ఆధీనంలో తెచ్చుకుంటారు. ఇక వారు తినాలన్నా కూడా వారు ఫోన్ చేయకపోతే తినరు. తినాలా అంటే నాకు ఫోన్ చేయకుండా తింటావా, నా చెప్పకుండా తింటావా అనగానే వీళ్ళకి స్ట్రెస్ అనమాట. నరాలన్నీ పీక్కుంటూ ఉంటారు. వీరే వీరి శత్రువు. కాబట్టి ఎవరితో ఎలా ఉండాలో, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే వీరు స్ట్రెస్ అవ్వకుండా, ఇబ్బంది పడకుండా, బాధపడకుండా, భంగపడకుండా ఉంటారు. లేకపోతే మాత్రం ఖచ్చితంగా వేరే వాళ్ళ ఆధీనంలోకి వీళ్ళు వెళ్ళిపోతారు. అదే శత్రువులు వీళ్ళకి. ఇంట్లో కన్నవారు ఉన్నారు, పెంచిన వారు ఉన్నారు, తోడబుట్టిన వారు ఉన్నారు, ఇవన్నీ పక్కన పడేస్తారు. ఎవడో ఒకరి కోసం వెళ్తారు. ఆ ఒక్కరు ఎవరయ్యా అంటే వారి స్ట్రెస్ అంతా వీరు లాక్కుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. వారు మాత్రం వీరికి ఖచ్చితంగా శత్రువే అని చెప్పొచ్చు. దాంపత్య జీవితం ఎలా ఉంటుందంటారు? పెళ్ళి అయితే బాగానే ఉంటుంది. మంచి కుటుంబం, సదుపాయం, వ్యవస్థ. మనకి 7 వారాల నగలు అంటారు. అలాంటి 7 వారాల నగలు ఒక చిన్న చిన్న బాక్సుల్లో పెట్టుకొని దాచిపెట్టుకునేటువంటి అదృష్టం ఉంటుంది. ఇంకా అంతకన్నా ఏం కావాలి అదృష్టం అంటే? కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా బాంధవ జీవితం విడిపోరు. వీళ్ళు ఖచ్చితంగా కలిసి ఉంటారు. పొద్దున్న కొట్టుకున్న సాయంత్రం కల్లా మళ్ళీ కలిసి తింటూ ఉంటారు అన్నమాట. వీరి మధ్యలో ఎవరు వెళ్ళని అంతవరకు దాంపత్య జీవితం వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. పెళ్లికి ముందున్నటువంటి యోగ్యత పెళ్లి తర్వాత అదృష్టం అవుతుంది. కాబట్టి వీళ్ళకి మంచి అదృష్టమే పెళ్లి దాంపత్య జీవితం. విడిపోరు వీళ్ళు. ఎన్ని రకాల వాళ్ళు వచ్చి పొలంలో వేసినా సరే అబ్బాయి అవన్నీ పెద్దగా పట్టించుకోరు. బాధపడతారు తప్పితే బయటపడరు. విడిపోరు. ఇక వీళ్ళకి నరఘోష నరదిష్ట ఎక్కువగా ఉందనుకున్నా, శత్రువులు ఎక్కువగా ఉన్నారనుకున్నా, ఈ నెల కలిసి రావాలనుకున్నా ఏలాంటి శని ప్రభావం ఎలాగో నడుస్తుంది. మరి దానికి కాస్త ఉపశమనంగా మంచి మంచి పరిహారాలు ఇలా మనకి పరిహారాల కన్నా కూడా ముందు ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిందంటే ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి. విషయం ఏంటంటే ప్రతిదీ మన జాతకంలోనో, నక్షత్రంలోనో, రాశిలోనో, దశాంతరశిలోనో, గోచారంలోనో కనపడదు. కొన్ని ఉంటాయి. మానవ గ్రహాలు మన మీద వ్యసనంతో, రందితో, కుళ్ళుతో, కుతంత్రంతో మనం ఎదగకూడదని అష్టదిబ్బందన చేసేటువంటి మానవ గ్రహాలు మన చుట్టూతూనే ఉంటే కట్టపల్లాగా. అవి మనకి తెలియదు. ఎందుకంటే మిత్రులా ఉంటారు. మనం గొయ్యి తీస్తారని ఎలా తెలుస్తుంది? తన్నింటి వాసాలు లెక్క పెట్టేవారు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. అందుకని మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు, పార్ట్నర్ వ్యాపారాలు చేయకూడదు. ఉన్నంతలో మనదంతలో మనం చేసుకోవాలి. అలానే భార్య మీద కన్నేసినటువంటి వేరేవాడు, భర్త మీద కన్నేసినటువంటి వేరే వారి, ఇలాంటి వారి వలన సంసారాలను నిప్పులు పోసి, చెట్టుకోవాలను కొట్టుకోవాలని చేసి చిన్న చిన్న కుటుంబాలను విడదీసి అన్ని రకాల కర్మలు కూడా వాళ్ళు కట్టుకొని ఈ రోజున సుఖపడేటువంటి జీవితము, డబ్బు, సుఖము అన్నీ కూడా వేరే వాళ్ళకి అప్పగించేటువంటి పరిస్థితి, మనమేమో రోడ్డు పాలయ్యేటువంటి పరిస్థితి, గంగపాలయ్యేటువంటి వ్యవస్థ ఈరోజు చాలా ఉన్నాయి. ఈ రోజున హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడం, మందు తీయటం, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈ రోజున మానవ గ్రహం ఒకటి చేపిస్తున్నారు. దరిద్రమైన గురు వ్యవస్థ ఉన్నంత వరకు కూడా బాగుపడేదానికి కనిపించట్లేదు. చాలా మంది కూడా ఇలాంటి వాటి బారిన పడి ఇబ్బంది పడుతూ, భంగపాలవుతూ, అందరూ కూడా పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు అన్ని రకాలు కూడా కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన జాతకం అంతా బాగుంటుంది, మన జాతకంలో అన్నీ దొరకవు. కాబట్టి ఎవరికైనా ఇలాంటి అనేజీ కానీ మనలో ఒకటి గ్రహించుకోవాలి. ప్రతి మనిషిలో కూడా ఇది ఒక అవగాహన రావాలి. ప్రతి చిన్నవారా పెద్దవారని కాకుండా మనలో ఏదైనా అనేజీగా ఉందా, అన్ఫిట్గా ఉందా, తినలేకపోతున్నామా, కోపం ఎక్కువ వస్తుందా, చిరాకు ఎక్కువ వస్తుందా, ఒంటరిగా అయిపోతున్నారా, ఏ పని అనుకుంటే ముందుకు వెళ్ళట్లేదా, ఏదో జరుగుతుంది. ఇది మాత్రం మనకు తెలియదు. మీరు అతి త్వరగా సమీపంలో గురువురా లేదా నాలాంటి గురువులా నాతోన సంప్రదించినట్టయితే అసలు మనకి ఏం జరిగింది, నిజంగానే మనం ఏదైతే చేయించారా, చేపిస్తే ఇలా అష్టదిబ్బందనై ఉన్నావా, దాని పరిష్కారం వెతకండి. అప్పుడే మనకు ఉన్నటువంటి సమస్య దూరమవుతుంది తప్పితే, లేకపోతే ఉన్న నాళ్ళకి ముందేస్తే కొండ నాళ్ళకి ఊలికినట్టుగా మనకు జరిగినట్టు సమస్య వేరే అయితే వేరే దగ్గర డబ్బులు పోగొట్టుకొని అవి కూడా నష్టపోతూ ఉంటాం. తస్మా జాగ్రత్తగా ఉండండి. మనుషుల్ని నమ్మామా మనం నష్టపోతాం. ఇలాంటి విషయాలు లేదా మాత్రం జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే మనకి పరిహారాల విషయంకి వస్తే పరిహారాల కన్నా కూడా ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఎన్నో రకాలైనటువంటి రంగాల్లో ఎన్నో రకాల ఇబ్బంది పడేటువంటి మీనరాశి వారు ఉన్నారు. ఇప్పటికీ కూడా జాతకానికి, నక్షత్రానికి, రాశికి, దశకి సంబంధం లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. హాస్పిటల్కి వెళ్తే రోగాన్ని తెలియనట్టుగానే గురువు దగ్గరికి వెళ్తే నీకు ఏ సమస్య లేదమ్మా, కానీ వీరికి తెలుసు ఆ ఇబ్బంది ఏందో.
వీరు అనుభవిస్తూనే ఉన్నారు. ఎక్కడ పోయిన పనులు అవ్వట్ల, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అవి జాతకాల్లో కనపడవు. అలాంటి వాటన్నిటికీ గురువు దగ్గరికి రావాలంటే చాలా మందికి అవ్వదు. కాబట్టి అందరినీ మనం కలవలేం, అలా అవ్వదు. కాబట్టి వారందరూ కూడా ఇక్కడ పాయింట్ ఏంటంటే వారందరికీ కూడా మన దగ్గర మంత్రోచ్చారణ చేసి కొన్ని రకాల వస్తువులు ఇస్తూ ఉన్నాం. దాంట్లో మీనరాశి వారికి కూడా మనం పంపిస్తాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇది ఉండాలనే ఒక శుభ సంకల్పంతో నేను పంపిస్తున్నాను. ఇది పూర్తి ఉచితంగానే వారికి పంపిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇది కావాలనుకుంటే సంప్రదించవచ్చు. ఇంటికి ఒకటికి ఇస్తూ ఉన్నాను. ఎవరికైనా కావాలంటే ఇది ఎన్నో రకాలైనటువంటి యంత్రాలు ఇందులో శక్తి యంత్రం ఉంది, శ్రీ యంత్రం ఉంది, దీంట్లోనే కుబేర యంత్రం ఉంది. ఇక అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేందుకు నేను పూజ చేసి ఎదుటి వారికి అందజేస్తున్నాను. దీన్ని నా వద్ద నుంచి వారి చెంతకి చేర్చేటువంటి రుజుము తప్పితే వేరే రుసుము అయితే దీనికి తీసుకోవట్లేదు. ఉచితంగానే ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. కులము, మతము, గోత్రంతో సంబంధం ఎవరికైనా ఇస్తున్నాను. ఇంటికి ఒకటి చొప్పున ఇస్తున్నాను. సంప్రదిస్తే పంపిస్తాను. దీంతో పాటు ఇక మీనరాశి వారికి పెళ్ళి అవ్వట్లేదు, ఎంత వయసు వచ్చినా అర్థం కావట్లేదండి, పెళ్ళి అవ్వలేకపోతుంది, ఏ దోషం ఉందో తెలియట్లేదు, ఏ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏదో రెమెడీ చెప్తున్నారు కానీ సమస్య పరిష్కారం అవ్వట్లేదు, పెళ్ళయింది పుట్టింట్లో ఉంటుంది, భార్యాభర్తలు విడిపోయినారు, ఇబ్బంది పడుతున్నారు, భర్త వేరే ఎఫ్ఐఆర్ ఉంది, భార్యకి ఇబ్బంది పడుతుంది, ఇలాంటి ముందు పెట్టారండి, చాలా దూరం అయిపోయారంటే ఇలాంటి చిన్న చిన్న సూక్ష్మమైన సమస్యలే కానీ చాలా పెద్దగా ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఈ కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం పోయేదానికి ఈ రకమైనటువంటి ప్రతిమలు చేసి, ఇది సిల్వర్ది కాదు, రాగిది కాదు, ఇత్తడిది, ఈ యొక్క ప్రతిమలు చేసేది అనుకుంటుంది. దీనికి కూడా మంత్రోచ్చారణ చేస్తాం. ఎన్నో రకాలుగా ఆవహిస్తాం. దీనిలో అవన్నీ కూడా పూజించుకోవాలి. 11 రోజులు, 21 రోజు, 31 రోజు, 41 రోజు ఇలాంటి పూజించుకుంటూ ఉండాలి. పూజా మందిరాలు పెట్టుకొని ఇలాంటి ఒకటి చేస్తే మనకున్నటువంటి దోషాలు ఇలా చిటికలో వెళ్ళిపోతాయి. ఇంకా వీటితో పాటు కాకుండా ఎన్నో రకాలైన మంత్రోచ్చరణ చేసిన వస్తువులు వారి సమస్యకు తగ్గట్టుగా మన దగ్గర వస్తువులనే కావాలనుకున్న సంపాదించవచ్చు. నాది వ్యాపారం కాదు, వ్యాపారం చేసుకోవాలంటే ఇక్కడ దాకా వచ్చే అవసరం లేదు. ఇది ప్రజలకి మంచి చేద్దామనే శుభ సంకల్పంతో చేసేటువంటి నిర్ణయం తప్పితే వ్యాపారం అయితే కాదు. మరొక విషయం ఏంటంటే ఇన్ని చేసినా దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. ఆ దేవుని అనుగ్రహం ఏంటంటే ప్రతినిత్యం వీరికి అవకాశం ఉందంటే కనుక ఉప్పు దీపం పెట్టుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఉప్పు తీసుకెళ్ళి, కళ్ళుప్పు తీసుకెళ్ళి ప్రతిరోజు కూడా 41 రోజు చేస్తే వారు అనుకున్నట్టు కోరిక ఇలా చిటికలు నెరవేరుతుంది. కంటిన్యూషన్గా 41 రోజు చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉందంటే ఆ ఆలయం వద్ద ఒక గుప్పెడు ఉప్పు తీసుకెళ్ళాలి. కళ్ళుప్పు తీసుకుని వెళ్ళి స్వామి దగ్గర పెట్టి మీ కోరిక ఏంటి, జాబా, బిజినెస్సా, వ్యాపారం వృద్ధా, నష్టపోతున్నారా, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, ఎలా నిలదొక్కోవాలనుకుంటున్నా, నీ గోల్ ఏంటి, ఆ గోలు నమస్కారం చేసుకుంటే 41 రోజుల తర్వాత ఆ గోలుకి తగ్గటువంటి వనరులు అయితే వీరికి ఖచ్చితంగా వస్తాయి. ఇది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మరొకటి, వీరికి ప్రతిరోజు కూడా నిత్యం చేసుకునేటువంటి పరిహారంలో ఒకటి బొంగ దిష్టి తీసుకోవచ్చు. ఇక లేదు అంటే కర్పూరం బిళ్ళలు, ఒక 7 కర్పూరం బిళ్ళలు తీసుకొని ప్రతినిత్యం ఇలా దీపారాధన చేసేసి ఇలా చుట్టూతా మనకి తల చుట్టూ తిప్పేసి దిష్టి తీసుకొని మనం ముందు వేసుకొని కాల్ చేసేయాలి. ఇలా చేసినట్టయితే వీరికి ఉన్నటువంటి నరఘోష అన్ని రకాలుగా కూడా కొంతమేర ఉపశమనత లభ్యపడుతుంది. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ వైట్ అండ్ బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అలానే వీరికి కలిసి వచ్చే వారం సోమవారం, గురువారం అద్భుతంగా ఉంటుంది. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి నంబర్స్, లక్కీ నెంబర్స్ తీసుకోవచ్చు. అందులో 6 నెంబర్ బాగుంటుంది, 4 నెంబర్ బాగుంటుంది. ఇలాంటి ప్రయత్నాలు ఖచ్చితంగా వీరు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది మంచి విశ్లేషణ అందించారు.